ఎవరినైనా అక్కడ తిరుపతిలో జరుగుతున్న విషయాల గురించి అవగాహన ఉన్నోళ్ళతో మాట్లాడాలి, లేదా ఎవరన్నా చెప్తుంటే వినాలి. ఆల్రెడీ చెప్పేసే వాళ్ళందరూ కూడా మనకి భజన కొడుతున్నారు అనేటటువంటి మాట వాడను. ఎందుకంటే హిందుత్వంలో భజన అనేటటువంటిది దేవుణ్ణి మనం చేరుకోవడానికి, లేదా దేవుడికి మన బాధని వినిపించడానికి, లేదా దేవుడికి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించిన కీలకమైన పదం. కాబట్టి ఆ పదం ఇక్కడ వాడను. మనకి క్లోజ్గా ఉండి మనకు అనుకూలంగా చెప్పేటటువంటి వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ అనుకుంటే సమస్య. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా వివిధ చోట్లన కళ్యాణ మండపాలు ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి. మనం నిజంగా వైకుంఠ ద్వార దర్శనం అన్ని ఏరియాల్లో వాళ్ళకి ఇవ్వాలనుకుంటే కొన్ని టోకెన్స్ అక్కడ ఇవ్వచ్చు కదా. లేదు అసలు ఈ గొడవే రాకూడదు అనుకుంటే ఫస్ట్ టోకెన్స్ ఏదైతే ఆన్లైన్లో ఒక 20% 30% పెట్టేసి మిగతా అన్నీ ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? మిగతా అన్నీ టోకెన్స్గా కాకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు క్యూ లైన్లో నుంచోబెడతాం. ఆ క్యూ లైన్ కిలోమీటర్ వెళ్తుంది, 3 కిలోమీటర్లు వెళ్తుంది, 5 కిలోమీటర్లు వెళ్తుంది, 7 కిలోమీటర్లు వెళ్తుంది, అంతా కొండపైనే ఉంటుంది. వాళ్ళందరికీ నీళ్ళు ఇస్తాం, పాలు ఇస్తాం, టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, మజ్జిగ ఇస్తాం, భోజనాలు పెడతాం, టిఫిన్లు పెడతాం, నడిచిపోతూ ఉంటుంది. అట్లాగే చక్కగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా చేసుంటే అసలు సమస్య అయ్యేది కాదు, ఇంత గొడవ వచ్చుండేది కాదు. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే అందరిని ఒక చోట కూర్చోమంట, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు క్యూ లైన్లో కూర్చోబెడితే ఆ క్యూ లైన్ పెరిగి పెద్దదై కనబడేది. లేదు ఆ క్యూ లైన్ బాగా కనబడుతుందంటే ఆ నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళిపోండి అని చెప్పేయచ్చు ఫస్టే. కానీ తెల్లవారుజాము 4 గంటలకి టోకెన్లు ఇస్తామని చెప్తే ముందు రోజు పొద్దున్నే వచ్చేస్తారు అన్నటువంటి అవగాహన లేకపోవడం ఏంటి? వచ్చిన వాళ్ళని ఆ క్యూ లైన్లో కాకుండా ఆపేశారు, ఎదురుగుండా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టడం అయినా లైన్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫస్ట్ లైన్, ఆ వెనకాల సెకండ్ లైన్, ఆ వెనకాల థర్డ్ లైన్ అలా కూర్చోబెట్టి ఈ పంపించేటప్పుడు ఈ ఫస్ట్ లైన్ ఫస్ట్ వెళ్ళిపోండి అయ్యా క్యూ లైన్లో, సెకండ్ లైన్ సెకండ్ వెళ్ళిపోండి అయ్యా అని చెబితే ఒక సిస్టమ్ నడిచేది. అలా కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చుంటే ఒకళ్ళు ముందు కూర్చున్నారు, ఒకళ్ళు వెనక కూర్చున్నారు, ఇంకొకళ్ళు వెనక కూర్చున్నారు. వెనక వచ్చిన వాళ్ళు ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు వెనక కూర్చుని ఉంటే అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ గేట్లు తెరిచినప్పుడు చూసుకున్నాలే అనుకుని ఒక్కసారిగా వెనకున్న వాళ్ళు కూడా ముందుకి పరుగులు పెట్టేటప్పటికి జరిగినటువంటి తొక్కిసలాట. ఇలాంటిది జరుగుతుందని ఊహించకపోవడం ఏంటి? ఎన్నేళ్ల అనుభవం ఉంది ఇంతవరకు? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇట్లా తొక్కిసలాటలో మరణం ఎప్పుడైనా సంభవించిందా? తిరుపతి చరిత్రలో కూడా లేదు. ఇట్లాగా పోలీసులు ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసింది లేదు. ఇట్లాంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఈవెన్ తోపులాటలు జరిగినాయి గతంలో కూడా. అదేది అందరూ వీఐపీలు అందరూ దర్శనం చేసుకున్నారు, మమ్మల్ని ఇట్లాగే గంటల తరబడి రోజుల తరబడి ఉంచుతున్నారు అని చెప్పి తోపులాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తొక్కిసలాట మరణాలు లేవు. ఇలా జరిగింది అంటే లోపం ఎక్కడుంది అంటే నేను చెప్పినటువంటి పాయింట్లో ఉంది. ఇప్పుడైనా ఆలోచించి భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా చూడాల్సి.